ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉండే పరిణామాలను చూసి 1982వ సంవత్సరం జనవరి 29వ తారీఖు మొట్టమొదటిగా ఓల్డ్ ఎమ్మెల్యే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మరి అప్పుడున్న ముఖ్యమంత్రిని వారానికి నెలకి మారుస్తా ఉంటే తెలుగు జాతి గౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తా ఉంటే ఆయన చూసి తట్టుకోలేక తన 60 ఏండ్ల సినీ జీవితంలో నేను ఎంతో సంపాదించాను, ఈరోజు నేను ఆంధ్ర ప్రజలకి ఉమ్మడి ఆంధ్ర జిల్లా ఆంధ్ర ఇప్పుడు సపరేట్ గా ఉన్నా అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నేను ఏదైనా చేయాలి ఈ ప్రజలకి, నా సినిమాలు వాళ్ళు ఆదరించారు, నన్ను ఇంత పెద్దవాణ్ణి చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అందువల్ల తప్పకుండా వాళ్ళకి చెయ్యాలని నడుం బిగించి మరి 9 నెలల్లో తొడగొట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరూ లేదు, ఆయనే సాటి. మరి ఆ రోజు వచ్చి మరి 1983వ సంవత్సరం మరి మార్చి జరిగిన ఎన్నికల్లో గెలిచి మరి ఈ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా అయ్యి ఎక్కడా లేని విధంగా మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో వ్యవస్థ, చిత్తూరులో చూస్తే మా చిత్తూరు జిల్లాలో మహిళా యూనివర్సిటీ అందరికీ కూడా సౌకర్యాలు కల్పించిన అన్ని వర్గాలకి, యువతకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ అందరికీ ఈరోజు చిత్తూరులో కూడా ఆయన వచ్చినప్పుడు విజయ డైరీ 1988లో అక్టోబర్లో రైతులకే ఆ డైరీని అంకితం కూడా చేశారు. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలలో ఎక్స్పాన్షన్ చేశారు, రైతులు కానీ అందరికీ కూడా చేసి మరి తెలంగాణలో చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థని బ్రహ్మాండంగా చేశారు. ఆ విధంగా మరి ఎవ్వరూ మర్చిపోలేని విధంగా ఈ రోజు ఆయన మొట్టమొదటిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడు గూడ గుడ్డ అది ఇచ్చిన ఘనత ఈ రోజు అయిందే. మరి పెన్షన్లు ఇచ్చింది ఆయనే. ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కటి కూడా జీవోలు ఇచ్చి చేపించిన ఆయన్ను ఘనంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉంది.